నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. అమరావతిని ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని నగర విస్తరణ కోసం రెండవ దశ భారీ భూ సమీకరణ ప్రణాళికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం ద్వారా కీలకమైన మౌలిక వసతుల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ ప్రణాళికలో మొత్తం 16,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ అంశంపై పూర్తి వివరాలను వెల్లడించారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ను రూపొందించామని, దీనిలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని అన్నారు. ఇక అమరావతి చుట్టూ రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఐఆర్ఆర్ నిర్మాణం అత్యంత కీలకమని, రైల్వే స్టేషన్, కొత్త ట్రాక్లు ఈ ప్రాంతంలోని కనెక్టివిటీని విస్తరించనున్నాయని మంత్రి తెలిపారు. రెండవ దశలో 7 గ్రామాల నుండి భూమిని పూలింగ్ చేయనున్నట్లు మంత్రి వివరించారు. మొత్తం 16,666 ఎకరాల భూమిలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల నుంచి 7,562 ఎకరాలు, అలాగే వడ్డమానూరు, హరిశ్చంద్రాపురం, పెద్దపరిమిల గ్రామాల నుంచి 9,104 ఎకరాలు సమీకరించనున్నారు. అదనంగా ప్రభుత్వం వద్ద 3,828 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నప్పటికీ అందులో ఎక్కువ శాతం కొండ ప్రాంతం కావడంతో వినియోగానికి అనుకూలంగా మార్చే అవసరం ఉందన్నారు మంత్రి నారాయణ. అమరావతి అభివృద్ధి కేవలం రియల్ ఎస్టేట్ విస్తరణతోనే పరిమితం కాకుండా స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తోంది. పరిశ్రమలు లేకపోతే రాజధాని నగర అభివృద్ధి నిలిచిపోతుందనే కారణంతో భవిష్యత్తులో భారీ ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడుల ప్రవాహం, సాంకేతిక వృద్ధి కోసం స్మార్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు నారాయణ ప్రకటించారు. అమరావతి అభివృద్ధిలో అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత అవసరమని, గ్లోబల్ కనెక్టివిటీ కూడా సాధ్యం కాదన్నారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రాధాన్యతతో ముందుకు తీసుకువెళుతోందని చెప్పారు. రాబోయే 30 ఏళ్లలో అమరావతి నివాసితుల జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించామన్నారు మంత్రి నారాయణ. 2,500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని నిర్మించి ఒలింపిక్స్ తో సహా ప్రపంచ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించగల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని నారాయణ తెలిపారు. ఈ నగరం ప్రపంచ క్రీడా పటంలో అమరావతికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తోందని అన్నారు. రెండవ దశ ల్యాండ్ పూలింగ్ లో పాల్గొనబోయే రైతులకు లీజు చెల్లింపులతో పాటు నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్లాట్లు కేటాయించనున్నట్లు హామీ ఇచ్చారు. రైతులు ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.